వెనక నుంచి వచ్చి ఇలా ఝలకిచ్చిందేంటి భవానీ? రాణి కథ కనిపిస్తే కనపడని అక్క సంతోషించే లోపే దీన్ని చంపించేస్తాను. నమస్తే మేడం. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. కళ్లకు మొహానికి ఈ గంధం రాయాలి. గంగాళమ్మ గుడిమెట్ల దగ్గర బోనానికి పసుపు నీళ్లు చల్లి పాదాలకి పసుపు రాసే వాళ్లలో మీరు ఒకర్లా ఉండే దానికి చేయాల్సింది చేయాలి. ఏం చేయాలో చెప్పాక చేయకుండా ఎందుకు వదిలేస్తామమ్మా? పని పక్కాగా చెయ్యాలి. పసుపు పచ్చిగా ఉందమ్మా, మండుతుందా? చూస్తావా? చూశారు కదా, అది కూడా ఇలాగే మండిపోవాలి. మా అక్క దాన్ని చూసిన శవాన్నే చూడాలి. అర్థమైందమ్మా. వెళ్ళండి. ఓసే సౌందర్య, పార్వతినే చెడుగుడు ఆడుకునేదాన్ని. నువ్వెంతే పిల్లకాకివి. భవానీ, ఈరోజు నువ్వో అదో తేలిపోవాలి. అది చచ్చిపోతుంది. ఇది ఫిక్స్. ఎక్కడున్నారా? ఫోన్ చేద్దాం. చంద్రికతనే ఉంటుంది కదా. సౌందర్య గురించి కాదురా, ఆ భవానీ గురించి. తన నుంచి సౌందర్యాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ఆ ఆపద నుంచి బయటపడేయచ్చు. ఏంటిది? నేనే కలర్ డ్రెస్ వేసుకున్నా చెప్పు. కళ్ళు మూసి ఏం కలర్ చెప్పమంటే ఎలా చెప్తారే? అభికి అగ్ని పరీక్ష. చెప్పు చెప్పు. సరే చెప్తాను. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ డ్రెస్ వేసుకున్నా. అట్లెట్లా చెప్పినవురా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. పండగనగానే అమ్మాయిలు ఎక్కువ ఇదే కలర్ ప్రిఫర్ చేస్తారు. అలాగే చేశాను, అంతే. ఈ శుభ సందర్భంలో మా వాణ్ణి మీ నాన్నకు పరిచయం చేయొచ్చుగా? అదే ఎట్లా అని ఆలోచిస్తున్నా. అయ్యో, ఎక్కడుందో ఏంటో, ఎవరితో గొడవ పడుతుందో నాకు భయంగా ఉంది. అందుకే దాన్ని నెత్తికెక్కించుకోవద్దని చాలాసార్లు చెప్పినా. నా మాట వింటేనా? ఇటువైపు అయితే లేదు. చూడద్దు చూడద్దు చూడద్దు. మా గని సరస్సు వచ్చేసారా? ఇప్పుడు చూపించువే నీ ప్రతాపము, నీ ధైర్యాన్ని. నేను గుద్దుతా. నాకెందుకు దడగా ఉంది. అభి, నేను తర్వాత పరిచయం చేస్తానులే. నువ్వు పక్కకెళ్ళి వెళ్ళు. పర్లేదు, పరిచయం చేయి. అదిగో అక్కడుందయ్యా, పద. అయ్యో, అట్లా కాదురా బాబు. పండగని చెప్పి ప్రేమ దోమ అని కబుర్లు చెప్తావా అని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిపోతే ఆ బాబాని సంగతి కూడా పెండింగ్ పడుతుంది కదరా. వెళ్ళు. అరే సౌందర్య, నువ్వు భయపడుతున్నావా? అయ్యో, వెనక్కి తిరిగి చూడకుండా ముందు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. అరే సౌందర్య, నీకు దండం పెడతా. సూర్య, నువ్వు కూడా వెళ్ళు. సౌందర్య, అరే వెళ్ళు.
ఎవరే వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? మా కాలేజ్ వాళ్ళే సరసు. అయినా మీరేంది ఇంత తొందరగా వచ్చారు? నువ్వు గుళ్ళో ఏ గొడవ పెట్టుకుంటావు అని కంగారుగా ఉంది మీ అమ్మకి. అభిసూర్యులు ఉన్నారు కదా, ఇంకేం భయం ఉంటది? ఇప్పుడే పనుందని వెళ్ళిండ్రు. అయినా గుడికొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని పోతాం గాని గొడవ పడతామా? నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి. రాయ్యా పోదాం. గంగాలమ్మ తల్లికి మొక్కి దీనికి మంచి బుద్ధి రావాలని కోరుకుందాం. రా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. రావి వెళ్దాం. అది ఇంకా రాలేదంటే మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదమ్మా, మమ్మల్ని నమ్మండి. కాళ్ళకి మొహానికి ఈ భాస్వరం, ఒంటి మీద పెట్రోలు, నెత్తి మీద వెలిగే ఆ దీపం దానికి తలకొరువవుతుంది. రేపొద్దున దాని ఫోటో ముందు చిన్న దీపం అవుతుంది. ఇదంతా అది గుడి లోపలికి వెళ్లే ముందే జరిగిపోవాలి. అవుతుంది మేడం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మా అఖిలాండేశ్వరి గారు, ఎప్పటిలా ఆర్య ఆచారం ప్రకారం మలిబోనం ఏదో మీరు నిర్ణయిస్తే మీతో కలిసి ఆ అదృష్టాన్ని పంచుకునే వాళ్ళెవరో మేము చూస్తాం. ఎవరో ఎందుకు? అక్క వెనక మలిబోనం నేనెత్తుకుంటాను. అమ్మా, ఇది ఆచారం. తొలి బోనం ఘట్టమనేని తరపున అమ్మగారు ఎత్తుకున్నారు. ఇప్పుడు స్వచ్ఛమైన మనసుతో వేరొకరు సమర్పించాలి. తరతరాలుగా మీరే మలిబోనాన్ని సెలెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఏ బోనమో మీరే సెలెక్ట్ చేయండి అమ్మా. ఈ బోనం ఎవరిది? మేడం, ఆ బోనం మా ఫ్రెండ్ సౌందర్యదే. ఏంటి? సౌందర్యదా? అవును మేడం. నువ్వు చైత్ర వాళ్ళ కాలేజ్ అమ్మాయివి కదూ? అవును మేడం. నీ ఫ్రెండ్ని పిలువమ్మా. మీరెక్కడ తగలడ్డారే? అక్క అడిగిందో లేదో ఇలా వచ్చేసావు. ఇప్పుడు అక్క ముందుకి అది వచ్చేస్తుందా? భగవంతుడా! భవాని, ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాని కథ త్వరగా ముగించేయడమే మన దగ్గరున్న పరిష్కారం. అబ్బా, కళ్ళు నేల మీద పెట్టుకుని నడవే. సరసు, నీ నస ఎక్కువైపోతుంది. నేనేదో కావాలని స్లిప్ అయినట్టు మాట్లాడుతున్నావేంది? గని గుళ్ళో అయినా ప్రశాంతంగా ఉండమని నువ్వైనా మీ ఆవిడకి చెప్పు. సరస్సు, నువ్వు స్లిప్ అయిన దాని గురించి అంటం లేదు బిడ్డ. బోనం ఎత్తినప్పటి నుంచి జాగ్రత్త చెప్తుంది. ఎంత తొందరగా అమ్మవారికి బోనం సమర్పించడం అయితే అంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సౌందర్య, ఏందే? నీ బోనమే మలిపోనంగా సెలెక్ట్ అయిందే. అట్లయితే బహుమతి కూడా నాదేగా? అంతేగా. సరే పదవి, గాని మీరు కూడా తొందరగా వచ్చేయండి. అమ్మా, సమయం మించిపోతోంది. ముందు మీరు బోనం ఎత్తుకోండి. మొదటి బోనం ఎత్తితే బోనాలు మొదలైనట్టే. అర్చన మొదలెట్టచ్చు. మీరు కానివ్వండి అమ్మా.
అమ్మా మీకు తెలిసిందేగా, బోనం ఎత్తిన తర్వాత వెనక్కి చూడకూడదు. అలాగే పంతులు గారు. పంతులు గారు నేను వచ్చేసాను. త్వరగా బోనం ఎత్తుకోమ్మా. సర్సు బోనం. సౌందర్య, బోనం ఎత్తుకున్న తర్వాత వెనక చూపు ఉండకూడదు, పక్క వాళ్ళని పట్టించుకోకూడదు. ధ్యాసంతా అమ్మవారి మీదే ఉండాలి. అఖిలాండేశ్వరమ్మ గారు మీరా? అలాగే. కాళ్ళకి పసుపు రాసేవాళ్ళు రండమ్మా. అమ్మా ఆగు. ఏంటమ్మా నువ్వు కొత్తగా వచ్చావా? ఆచారం తెలీదా? ముందుగా తొలి బోనం ఎత్తుకున్న వారిని అమ్మవారిలా భావించి కాళ్ళకు పసుపు రాయాలి. ఏంటమ్మా ఆలోచిస్తావు? అఖిలాండేశ్వర అమ్మగారికి రాయి. అఖిలాండేశ్వరమ్మ గారు ఇప్పుడు సౌందర్యాన్ని చూస్తే భగవంతుడా, ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలి? అమ్మా అందరూ గుర్తుపెట్టుకోండి, బోనాలు సమర్పించే వరకు ఏం జరిగినా సరే దిక్కులు చూడకూడదు. ఇలా మిస్ అయిందేంటి భవానీ? తగలబొట్టడానికి పెట్రోల్ తెప్పించే కదా, తగలపడిపోతుందిలే. ఇలా జరిగిందేంటమ్మా? ఇది మిస్ అయింది. పెట్రోల్ క్యాన్ పట్టుకొని రెడీగా ఉండు. పెట్రోల్ దెబ్బకి అది బగబగా మండిపోవాలి. అలాగేనమ్మా. అమ్మా అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి అమ్మా.
రే సూర్య, ఆ భవానీ చూసావా? ఏదో ప్లాన్ చేసినట్టుందిరా. అరే, వాళ్ళని గుర్తుపట్టావా? వాళ్ళు సౌందర్య ఇంటి దగ్గర మనుషులే. అవునభి, వాళ్ళే. మళ్ళీ ఇక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అవునరా. రే పదరా చూద్దాం. ఎవడేవాడు మధ్యలో పానకంలో పుడకలా కరెక్ట్ టైంకి వచ్చి ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఐమ్ సారీ అండి. తీసుకోండి. హే క్రిష్, హాయ్. హే హాయ్ అభి. హాయ్ క్రిష్. అమ్మా, బోనం సమర్పించాలి, రండమ్మా. బోనం దించగానే అమ్మగారు సౌందర్యం చూసేస్తారు. ఇప్పుడు ఎట్లా? సౌందర్య ఇటు రామ్మా. అయ్యో, రామ్మ చెప్తా. పద. ఏంటి ఆగవయ్యా? ఏమైందయ్యా? ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చిన? మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. బోనం ఎత్తుకున్నాక మొక్కు తీర్చుకోవాలా లేదా? ఆ మొక్కు ఎక్కడైనా తీర్చుకోవచ్చు. ఈ బోనాన్ని ఇక్కడే ఎక్కడో ఒక చోటు పెడితే ఎవరో ఒకళ్ళు అమ్మవారికి సమర్పిస్తారుగా. అట్లెట్లయితది? అవుతుంది. ఇలా ఇవ్వు. అమ్మా అమ్మా అమ్మా, ఆగండమ్మా. తప్పమ్మా, బోనం సమర్పించకుండా కిందకి దించొద్దు. హరిష్టం. మీ కుటుంబానికి మళ్ళీ కష్టాలెందుకు కొని తెచ్చుకుంటారు? విన్నావా గని? మీ కష్టాలన్నీ పోయే రోజులొస్తాయి. ఈ రోజు ఎందుకు ఇలా చేస్తారు? బోనం అమ్మవారికి సమర్పించే ఇంటికి వెళ్ళండి. అట్లా చెప్పిందేందయ్యా? మనకి మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు కదా. బోనం సమర్పించి వెళ్దాం గని. మనం ఏం కష్టంలో ఉన్నామో ఆవిడికి తెలీదు. మంచి మాట చెప్పగలరు గాని ఇప్పుడు మంచి జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు. నువ్వెన్నైనా చెప్పు గని, మధ్యలో అప్పుడే నాకు ఇష్టం లేదు. పెద్దావిడ ఊరికే చెప్పదు కదయ్యా. ఎట్లో కట్లా మొక్కు చెల్లించుకుని పోదాం. సరే, మీరన్నట్టు చేద్దాం. కానీ సౌందర్య అఖిలాండేశ్వర అమ్మగారికి గాని వాళ్ళ కుటుంబానికి గాని కనపడకుండా కొబ్బరికాయ కొట్టేసి వచ్చేయాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాను, సరేనా? ఊరికే చెప్పడం కాదు, వాళ్ళతో మాట్లాడాలనో గొడవ పడాలనో చూస్తే ఒప్పుకోను. నా మీదొట్టే. పొట్టు దాకా ఎందుకు గని? నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాను కదా. పక్కన నేనున్నాను కదయ్యా, నువ్వు గాబరా పడకు. నువ్వు రావే, పద. ఆ అమ్మకు కనపడకుండా ఈ అమ్మాయి కాపాడాలి.